ఆణిముత్యాల వంటి చిత్రాలను తెలుగువారికి అందించిన సంస్థల్లో అన్నపూర్ణ పిక్చర్స్ ఒకటి. ఈ సంస్థ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నిర్మించిన తొలి చిత్రం దొంగరాముడు. సరిగ్గా 70 ఏళ్ల క్రితం, అంటే 1955 అక్టోబర్ 1న విడుదలయ్యింది. అక్కినేని చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టక ముందు నుంచి ఆయనకు మార్గదర్శిగా దుక్కిపాటి మధుసూదనరావు ఉండేవారు. ఏఎన్ఆర్తో వైవిధ్యమైన పాత్రలు చేయించాలని దుక్కిపాటి తప్పించేవారు. అందుకే అక్కినేని చైర్మన్గా, తను మేనేజింగ్ డైరెక్టర్గా అన్నపూర్ణ సంస్థను ప్రారంభించారు. గ్రేట్ డైరెక్టర్ కేవి రెడ్డి దర్శకత్వంలో దొంగరాముడు చిత్రాన్ని తొలిసారిగా నిర్మించారు. ఇందులో అక్కినేని సరసన సావిత్రమ్మ, ఆయన చెల్లెలుగా జమున నటించారు. జమునకు జోడీగా జగ్గయ్య నటించారు. అక్టోబర్ 1న దొంగరాముడు చిత్రాన్ని విడుదల చేయాలని ముందే నిర్ణయించడం వల్ల గాంధీజీ గొప్పతనాన్ని వివరించే పాటను ఈ సినిమాలో పెట్టారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో సినిమాలోని భలే తాత మన బాపూజీ పాటను అందరూ పాడుకున్నారు. దొంగరాముడు చిత్రం ఘన విజయం సాధించి తెలుగు, తమిళ భాషల్లో గొప్ప చిత్రాలు తీయడానికి అన్నపూర్ణ సంస్థకు మరింత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పిండ్యాల స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.